స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి చేతిలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం విలవిలలాడుతోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. కడియం శ్రీహరి ఇప్పటికీ బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కడియం ఎలా కోరుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరికి దమ్ముంటే కాంగ్రెస్ మేనిఫెస్టో పట్టుకుని ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని అధిగమించి బీసీ రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడని మండిపడ్డారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిస్థితి కడియం శ్రీహరి చేతిలో విలవిలలాడుతూ ఉంది. ప్రజలు నమ్మి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గెలిపిస్తే గణపురం నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి తన ఆర్థిక లావాదేవీలు చక్కబరుచుకోవడానికి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసము పార్టీ మారడం జరిగింది. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కడియం శ్రీహరి గారు, రేపు మీరు ఏ మేనిఫెస్టో చెప్పి ప్రజల్లోకి వెళ్తారు? మొన్న గణపురంలో మీరు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించండి అని అంటున్నారు. మరి ఇప్పటికీ అఫీషియల్గా నువ్వేమో బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్కు రాజీనామా చేయలే. నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పార్టీ ఫండ్తో గెలిచావు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రచారం చేస్తే కేసీఆర్ గారు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చెప్పితే గణపురం నుండి గెలిచినావు. మరి ఇప్పుడు నిజంగా నీకు గణపురం నియోజకవర్గంలో ఉన్న 146 గ్రామాలు తిరిగే సత్తా ఉందా? ఒకవేళ కనుక తిరగగలిగితే ఏ మేనిఫెస్టో పెట్టి నీవు స్థానిక ఎన్నికలకు వెళ్తావు? మరి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అన్నావు కదా, కాంగ్రెస్ నాయకులను గెలిపించడానికి నువ్వు ప్రచారం చేస్తావా? ఏమి చేశావని ప్రచారం చేస్తావు? ఒక పక్క సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పినప్పుడు నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అన్నా గౌరవం లేదు, నీ అధినాయకులన్నా కూడా గౌరవం లేదు. నీ సిగ్గుగా 42% రిజర్వేషన్లు బీసీలకు కోర్టులో కొట్టుడు పోతుందని తెలిసి నీ అనుచరుల చేతనే మళ్ళీ కోర్టులో కేసులు వేయించి 8వ తారీఖు తీర్పు వస్తే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుకొని తిన్నా, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారా, ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నా రేవంత్ రెడ్డి. రేపు బీసీ రిజర్వేషన్ల విషయంలో 2 చేతులు ఎత్తేస్తాడు. ఇది పక్క 2 చేతులు ఎత్తేస్తాడు.